జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం రోజు కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం రోజు కుంభరాశి వారు నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకోవాలి అన్న కుతూహలంతో ఉంటారు. అందుకే ఈ రోజున విద్యార్థులు, నిరుద్యోగులు, అలాగే ఉద్యోగస్తులు కూడా కొత్త కొత్త ప్రాజెక్టుల మీద ఆసక్తిని చూపిస్తారు. సరికొత్తగా ఏదైనా చేయాలి అని కోరుకుంటారు. ఎంతసేపు ఒకే విధంగా చేయాలా, మార్పు ఉంటే బాగుంటుంది కదా అని మీ పనిని మార్చుకునే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఇందులో మాత్రం డౌట్ లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే రొటీన్కి భిన్నంగా వెళ్ళాలి అని కోరుకుంటారు. ముఖ్యంగా విద్యార్థులకు ఈ రోజున ఉన్న సమయం చక్కగా అనుకూలిస్తోంది. ఈ సమయంలో కుంభరాశి వారు నూతన వాహనం కానీ, కొత్త భూమిని కానీ, నూతన వస్త్రాభరణాలను కానీ లేదా విలువైన వస్తువులను కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇంటికి కావాల్సిన వస్తు సామాగ్రిని కూడా కొంటారు. అలాగే ఇంటి శుభ్రత మీద ప్రత్యేకమైన శ్రద్ధను పెడతారు. చిందరవందరగా ఉన్న ఇంటిని తిరిగి అందంగా మారుస్తారు. పెర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం కూడా పెరుగుతుంది. అందం పట్ల మమకారం పెరుగుతుంది. నలుగురిలో ఉన్నప్పుడు కొత్తగా అందంగా కనిపించాలి అని కోరుకుంటారు. భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది. అలాగే ఈరోజు కుంభరాశి వారు పెద్దలను కలుసుకుంటారు. కీలకమైన మరియు ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు. అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తప్పకుండా ఫలిస్తుంది. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ రోజంతా దాదాపుగా కాలం అనుకూలిస్తోంది అనే చెప్పుకోవాలి. దేవుడు కరుణించాడు అని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఈరోజు కుంభరాశి వారు నలుపు రంగు దుస్తులను ధరించకండి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి తిథి అమావాస్య. నక్షత్రం శతభిష నక్షత్రం. రాహుకాలం ఉదయం 11 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల వరకు. సూర్యోదయం 6 గంటల 47 నిమిషాలకు. సూర్యాస్తమయం 6 గంటల 20 నిమిషాలకు. వర్జం రాత్రి 7 గంటల 27 నిమిషాల నుండి 8 గంటల 54 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 6 నిమిషాల నుండి 9 గంటల 52 నిమిషాల వరకు. మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల 57 నిమిషాల నుండి 1 గంట 43 నిమిషాల వరకు. ఈ శుక్రవారం రోజు అమావాస్య వచ్చిన సందర్భంగా మనమంతా పితృదేవతలకు ప్రీతిగా పితృతర్పణాలు వదలాలి. నదీ స్నానం చేయాలి. అలాగే రుచికృతమైన పితృస్తోత్రాన్ని పారాయణం చేయండి. అదేవిధంగా ఈరోజు ఎవరైతే యమాష్టకం పారాయణం చేస్తారో వారికి మరణగండాలు ఏమైనా ఉంటే దూరమవుతాయి. ఈ శుక్రవారం రోజు లక్ష్మీదేవి ప్రీతిగా బెల్లమన్నం నైవేద్యంగా పెట్టి లక్ష్మీ హృదయ స్తోత్రాన్ని తరువాత నారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణం చేస్తే దరిద్రం దూరమై అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మనమంతా ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అనే మంత్రాన్ని పదే పదే పారాయణం చేయండి. ఈరోజు సాయంత్రం తులసి కోటను శుభ్రం చేసి పసుపు, కుంకుమ మరియు పుష్పాలతో అలంకరించి బెల్లం నైవేద్యంగా పెట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీ ధర్మబద్ధమైన కోరికలు త్వరగా సిద్ధిస్తాయి. ఇలాగే ప్రతిరోజు పంచాంగ వివరాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.